అద్భుతమైనటువంటి ఆత్మ సాక్షాత్కార సుదినాన ఈ ప్రవచనాన్ని ఏర్పాటు చేశారు బాబా వారు. ఇంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? ఎందుకంటే జీవితంలో శాశ్వతంగా ఉండిపోతుంది ఇది. ఖమ్మంలో ఎప్పుడు జరిగిందయా అన్నాం అనుకోండి, నాకు గుర్తులేదు స్వామి అంటాడు. ఒక 10 years తర్వాత ఏమయ్యా ఫస్ట్ నీ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది అన్నాం అనుకోండి, అదే స్వామి మీరు పొందిన డే నాడు అంటాడు. చూశారా? అంటే అటువంటి భాగ్యాన్ని బాబా వారు ఆ దంపతులకు ప్రసాదించడం జరిగింది. చూడండి, ఈ విధంగా లీలలు జరుగుతూ ఉన్నాయి. కర్నూలు సైడ్ యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. ఆమె అనురాధ ఫోన్ చేసింది, స్వామి మేము ఇట్లా వస్తాము మీ కార్యక్రమానికి. అప్పుడు నేను చెప్పాను, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు రండి, అక్కడ బాబాను విడిచి రావద్దమ్మా అని వాళ్ళకి చెప్పాను. చూడండి మరి ఏమి జరిగింది అంటే మీరు ఆశ్చర్యపోతారు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు రండి అన్నా నేను. ఆమె అనురాధ ఏం చేసింది, ఏమంటే మీరు కూర్చొని నేను బయస్తా అని ఆమె బయలుదేరింది. మరి ఆమెకి ఏమొచ్చింది, మొగుడికి ఏమొచ్చింది అనే విషయాలు తెలియాలి ఇప్పుడు. ఎందుకు అని అంటే, ఇదిగో గురువుని గట్టిగా పట్టుకోవాలా. అంటే ఆమె మిస్టేక్ చేసినాను కాదు నేను చెప్పేది, చెప్తున్నాను విషయం చెప్తున్నాను. సరే ఏం జరిగింది, ఈమె ఆలగడకు వచ్చింది, నన్ను కలిసింది. ఆమె పొందే ఆనందం ఆమె పొందింది, ఉపన్యాసం విన్నది, ఆనందించింది, తల్లిని చూసింది, ఆమె మరి బయలుదేరింది. ఇక్కడ భర్త ఒక్కడే ఉన్నాడు ఇంట్లోన, ఎందుకంటే పిల్లలు కూడా వెళ్ళిపోయినారు తల్లితో పాటు. ఈయన ఇంట్లో ఒక్కడే పడుకున్నాడట. చూడండి అద్భుతమైన అనుభవం ఇది. సరే టైం 11 అవుతుందంట. తాను ఏం చేశాడంటే, ఇక పడుకుందాము అని చెప్పేసి తన రూమ్లో నుంచి బయటకు వచ్చి, ఏదో బయట లాక్ చేద్దామని ఏదో బయటకు వచ్చానంటున్నారు. వచ్చినప్పుడు బాబావారు లైవ్గా ఆ హాల్లో కూర్చొని ఉన్నారంట. చూడండి ఎటువంటి భాగ్యం ఇది. అంటే భర్తకు తన దర్శనాన్ని ప్రసాదించాడు, భార్యకు సద్గురు దర్శనం లభించింది ఆమెకు. అంటే గురువు ఆజ్ఞ. అందుకే ఏదైనా సరే గురువుని అడిగి చెయ్యాలా, గురు మార్గంలో నడవాలి, పిచ్చి పిచ్చి వ్యవహారం చేయకూడదు. నేనేమన్నాను, నువ్వు బాబాను విడిచి రావద్దమ్మా, ఎవరో ఒకరు రండి అన్నా. ఇక్కడ ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగ్రహం వచ్చింది. అంటే బాబా లైవ్ దర్శనం అయింది. కాబట్టి ఎప్పుడైనా నన్ను అడిగినప్పుడు మీరు ఇంట్లోనే ఉండండి. ఇంకా నా పేరు నిర్మలమ్మ. మేము కర్నూలు నుంచి వచ్చినాము. ఫస్ట్ ఓంకారం చెప్పినప్పుడు నాలో నేను లేను, సిడ్డీకి వెళ్ళాలని మేము ఇన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ మేమిద్దరం భార్య భర్తలం వెళ్ళలేకపోయినాము.
ఇప్పుడు నాకు స్వామివారు ఓంకారం చెప్పినప్పుడు వెళ్ళడమే సిద్ధికి వెళ్ళినాము. ఇద్దరం అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మా చనిపోయిన అమ్మమ్మ కూడా అక్కడ సిద్ధిలో కనపడింది. చాలా హ్యాపీగా ఉన్నాను, నేను సిద్ధిలో ఉన్నాను అని చెప్పింది. శక్తిపాతం జరిగిన తర్వాత మేము కల్కి భగవాన్ని కొలుస్తాము, సత్యలోకం వెళ్ళినట్లు నాకు ఆశ్రమము అంతా కనపడింది. ఏమి నేను సిద్ధికి వచ్చినాను కదా, ఇక్కడ సత్యలోకం వచ్చినానంటే, బాబా ఇక్కడ కూడా నేను ఉన్నానులే, ఎక్కడొచ్చినా మీరు నాకేం అభ్యంతరం లేదు, ఇక్కడ కూడా నేనే ఉన్నాను అని సాయిబాబా చెప్పినాడు. తర్వాత శక్తిపాతం జరిపోయినాక మేము బయటకు పోతానే ఆటోలో సాయిబాబా కూర్చొని, రండి మిమ్మల్ని అందరినీ ఇంటి దగ్గర వదిలిపెడతా అని అందరినీ ఇంటి దగ్గర వదిలిపెడతా, బాబా కూర్చొని ముందు డ్రైవింగ్ లో కూర్చొని అందరినీ వదిలిపెడతా ఉన్నాడు. నేను చూసి ఏమి సాయిబాబా ఇట్లా కూర్చున్నాడు అని అనుకున్నాను. కొంచెం బాధ కూడా కలిగింది. సిద్ధి సాయిబాబా వారికి, రమణానంద మహర్షి వారికి ఫస్ట్ ఓంకారం చెప్పినప్పుడు సహస్రారంలో శబ్దం ధ్వనించింది. రెండవసారి శబ్దం విన్నప్పుడు రెండు చెవుల నుండి ఒక తెల్లగా ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నట్టు కనపడింది. మూడోసారి ఓంకారం చెప్పించినప్పుడు కేవలము కుడివైపు నుండి మాత్రమే ఒక బుల్లెట్ లాగా కుడి చెవుల నుండి ఒక శబ్దంతో, సన్ని శబ్దంతో బయటికి వెళ్ళిపోయింది అనమాట. వైట్ తెల్లగా ఉంది, ఒక బుల్లెట్ లాగా అట్లా కుడి చెవుల నుండి బయటికి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ చివర ఓంకారం అయిపోయే లోపల మామూలుగా సహస్ర చక్రంలో ధ్వనిస్తుండింది. తర్వాత జరిగిన విశేషం ఏంటంటే, కొంతమంది మహానుభావులు మహాత్ములు కనిపిస్తూ వస్తున్నారు. కొంతమంది ప్రాయంలో ఉన్నారు, కొంతమంది ముసలి వాళ్ళుగా ఉన్నారు. అందులో గురునానక్ గారు కూడా కనిపించారు. తర్వాత బాబా కనిపించి అలా చూస్తున్నాడు నా వైపు. ఆయన ఎడమ నేత్రంలో దృష్టి అంతా కూడా నా కుడి నేత్రంలో అలా చాలాసేపు ప్రసరింపజేశారు. ఆ తర్వాత మళ్ళీ బాబా వారు 70 సంవత్సరాల ప్రాయంలో ఉన్నట్లుగా తల మాత్రం కనిపించింది. తలకు బాగా అలాగ చుట్టుకున్నారు, అది గాలికి కదులుతున్నది. ఒక ప్రేమగా నా వైపు చూస్తున్నారు. తర్వాత చివరిలో బాబా పాదాలు దర్శనమైనాయి. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా బాబా అనుకుంటున్నప్పుడు మేము కూడా అమ్మా భగవాన్ల భక్తులము, అంతా ఒకటే, ఈ విశ్వమంతా ఒకటే, భగవంతుడు ఒక్కడే. మానవుడికి భగవంతునితో అనుసంధానం కలిగినప్పుడే ప్రపంచంలో శాంతి ఆనందం వెల్లివిస్తాయన్నటువంటి ఆ వన్యస్ ఏకత్వ భావనతో సదా అమ్మా భగవాన్ ధర్మం నుండి చేస్తాం, అంతా ఒకటే ధర్మం చేస్తాం. బాబా వారు కూడా అపారంగా అనుగ్రహం ఇస్తుంటారు. నేను వేరు కాదు కదా, అంతా ఒకటే అని బాబా గారు కూడా చాలా సందర్భాలలో తెలియజెప్తుంటారు. కాబట్టి ఈ విధంగా ఇక్కడికి రప్పించుకొని అనుభూతులను ప్రసాదించినటువంటి సిద్ధి సాయి బాబా వారికి, రమణానంద మహర్షుల వారికి అనంతకోటి ధన్యవాదములు. శ్రీ సాయినాథాయ నమః. నా పేరు మద్దిరెడ్డి, సంజాన మండలం గిద్దలూరు నుంచి వచ్చామండి. మొట్టమొదటిసారిగా మహర్షి వారు ఓంకారం చెప్పినప్పుడు పసుపు రంగు కనిపించింది. ఈ పసుపు రంగు మధ్య భాగంలో కిరీటం కనిపించింది. ఈ కిరీటం అలా ఏటవాలుగా